కేరళలో ప్రతి ఇంటి నిర్మాణం వెనక పురాణ జ్ఞానం ఉందంటే నమ్ముతారా? నేనేదో కేరళలో సాంప్రదాయంగా రెడీ అయ్యి పెళ్లికి వెళ్తుంటే ఏ ఇంటిని చూసినా పెంకులతో కట్టి టాప్ లో కలసం పెట్టారు. ఈవెన్ చిన్న ఇంటి నుంచి పెద్ద ఇంటి వరకు ఇలాగే ఎందుకు కడుతున్నారని చాలా డౌట్లు వచ్చాయి. అసలు ఇంటి పైన కలసం ఎందుకు పెట్టారు? అసలు రూఫ్ ఎందుకు రెండు పక్కల ఉంది? అసలు పెంకులతో ఎందుకు కడుతున్నారు? ఆఖరికి మ్యూజియం లో కూడా వాళ్ళ నిర్మాణ పద్ధతిని ఇలాగే ఎందుకు చూపిస్తున్నారు? ఎన్ని డౌట్లతో నేను అసలు ఉండలేను. అందుకే తెలుసుకుందాం. అసలు రూఫ్ ని రెండు పక్కలుగా వంపుగా ఎందుకు కడతారంటే కేరళ అరేబియా సముద్రానికి ఆనుకొని ఉంటది. అక్కడ ఎండాకాలంలో ఆవిరైన తేమ అంతా మేఘాల్లో చేరుతుంది. ఆ మేఘాలు ఇంకా అటు ఇటు చూడకుండా పక్కన ఉన్న కేరళకి సీదా పోతాయి. అందుకే కేరళలో భారీ వర్షాలు పడతాయి. అందుకే ఇంటి మీద వర్షం పడినా నిలవ ఉండకుండా రెండు పక్కల నుంచి జారిపోవడానికి వంపుగా కడతారు. మట్టి పెంకుల వల్ల వర్షం నుంచి వచ్చే నీరు జారడమే కాదు, ఎండాకాలంలో చల్లగా ఉంటది, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువ. కలసం అనేది ఇంటిని అందంగా చూపించడానికే కాదు, భారీ వర్షం వల్ల వచ్చే ఉరుముల్ని మెరుపుల్ని తట్టుకొని కలసం నుంచి భూమికి ఎర్తింగ్ ఇవ్వడం వల్ల ఇంటికి ఏ ప్రమాదం లేకుండా కాపాడుతుంది. అందుకే కేరళలో ప్రతి ఇంటి డిజైన్ ఇలాగే ఉంటది. సరే అయితే టైం అయిపోయింది, బాయ్.